ధనయోగం అనేది జాతకపరంగా ఉండాలి అని అంటారు. ఒకవేళ జాతకంలో ధనయోగం లేకపోతే ఇంకా వాళ్ళకి ధనం సంపాదించే యోగం అనేది కంప్లీట్‌గా ఉండదా? అలా ఎప్పుడూ ఉండదు. అలా ఏ విషయం కూడా జాతకం నిర్ధారణగా చెప్పదు. ధనయోగం అనగానే జాతక చక్రంలో రెండవ భావానికి ధనస్థానం అని పేరు. ద్వితీయం ధన వాక్ విత్తం కుటుంబం నేత్ర సంజ్ఞికం అని నిఘంటువు. అయితే ఇదే జ్యోతిష శాస్త్రం ద్వితీయ భావాన్ని మారకం అని కూడా చెబుతుంది. అష్టమం ఆయుర్భావం, అష్టమానికి అష్టమం ద్వితీయం మారకం. ధనం మనకు పెరిగే కొద్దీ మారక గుణాన్ని సంతరించుకుంటుంది. మన వద్ద డబ్బు పెరిగింది, శత్రువులు పెరుగుతారు. మన వద్ద పుణ్యబలం పెరుగుతోంది, పుణ్యబలాన్ని తగ్గింపజేసే నిమిత్తమై మన బంధువులే ప్రయత్నం చేస్తారు. రక్షోబలహన గణములు మన పుణ్యబలాన్ని తగ్గించాలి అంటూ వెంటాడతాయి. దాటి మనం అలాగే కొనసాగించగలిగితే పుణ్యబలం కారణంగా మనకు మోక్షం లభిస్తుంది అని వివేక చూడమని. ఎక్కడో ఏ వేల కోట్ల లక్షల మందిలోనో ఏ ఒకరికో అలాంటి మోక్షం లభిస్తుంది అని వివేక చూడమని తెలియజేస్తుంది. ఈ క్రమంలో ధనం సంపాదన అనే విషయం వచ్చినప్పుడు ఉత్తరం కుబేరుడు, భౌతికంగా లభించేటటువంటి వజ్రాలు, సంపద, కరెన్సీ, రత్నాలు, బంగారం ఇవన్నీ సంపదలుగా మనం చెబుతూ ఉంటాం. జాతక చక్రంలో శుక్రుడు, గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు మనకు సంపద లభిస్తుంది. చంద్రమంగళ యోగం, అలాగే గురుయోగం ఇవన్నీ ధనయోగాలకు ప్రతీకలుగా శాస్త్రం వివరిస్తుంది. నవమంలో గురువు ఉండడం, దశమంలో శని ఉండడం, లగ్నంలో బృహస్పతి ఉండడం, అలాగే సూర్య చంద్రులు మిథునంలో ఉండడం సుప్రసిద్ధమైన ధనయోగాలలో కొన్ని అని కూడా మనకు శాస్త్రం వివరిస్తుంది. ధనయోగం జమిలిగా ఉంది అనే మాటని మనం కన్యాశుల్కం నాటకంలో కూడా లుబ్ధావధానులు పాత్ర ద్వారా గురజాడ అప్పారావు గారు ధనరేఖలు కూడా చూసి చెప్పవచ్చు అనే విషయాన్ని మనకు ఆ నాటకంలో తెలియజేస్తారు. కనుక జాతకంలో ధనయోగం, హస్తరేఖలలో ధనయోగం అనగానే మనకేదో సంపద వచ్చి పడిపోతుంది అనుకొనకూడదు. తగినటువంటి శక్తితో మన ప్రయత్నం మనం చేస్తే సంపాదించే ఆ ధనం మనకు లాభదాయకంగా మారుతుంది, లేకపోతే కీడుగా పరిణమిస్తుంది అని కూడా ఈ ధనయోగం వివరిస్తుంది. మనకు ధనయోగం లేనప్పటికీ ధనం లభిస్తే ఆ ధనం విలువ మనం గుర్తించలేము. ఏం చేయాలో తోచదు కొందరికి. అపారమైన ధన సంపద అలా వచ్చి పడుతూ ఉంది, దాన్ని ఏం చేయాలో వాళ్ళకే తెలియదు. అలాంటప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఖర్చు పెట్టేవాళ్ళు పుడతారు అని కూడా పెద్దవాళ్ళు వేళాకోళంగా చెబుతూ ఉంటారు. సంపాదించే వాళ్ళు 10 మంది ఉంటే ఇంట్లో గుట్టలు గుట్టలుగా ధనం పేరుకుపోతే ఎవరో ఒకరు పుడతారు, ఈ ధనమంతా ఖర్చు పెడతారు అని కూడా వేళాకోళంగా చెబుతూ ఉంటారు. జాతక చక్రంలో రెండవ ఇల్లు ధనానికి ప్రతీక. ఆ రెండవ ఇల్లే మారక స్థానం అని కూడా జ్యోతిషం చెబుతుంది. ఇది విశేషం.